హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ కొత్తగా నేను బోరు వేసాను కదా, ఆ వీడియో చూసేసి చాలామంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేయడం జరిగింది. అన్న, మీరు వేసినటువంటి బోరుకు అయినటువంటి ఖర్చు ఎంత, ఎన్ని అడుగుల వరకు మీరు బోరు వేశారు, అదేవిధంగా మీకు బోరుకు అయినటువంటి ఖర్చు ఎంత, ఆ డీటెయిల్స్ పూర్తిగా నాకు క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు నేను వేసినటువంటి ఈ బోరుకు సంబంధించినటువంటి ఖర్చు బోర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. గైస్, ఇదైతే ఫస్ట్ బోర్ గురించి సంబంధించి ఖర్చు చూద్దాము. న్యూ బోర్వెల్ బిల్లు అంటే ఫస్ట్ మనకైతే 300 అడుగుల వరకు గైస్ వాళ్ళు ఎంత రేట్ ఫిక్స్ చేస్తారు అంటే 110 రూపాయలు. యాజ్ ఇప్పుడు ఉండేటటువంటి కరెంట్ రేట్ల ప్రకారము 300 అడుగుల వరకు 110 రూపాయలు వేస్తారు. అందుకొచ్చేసి 33,000 రూపాయలు అయితే అవుతుంది గైస్. ఇది వచ్చేసి 31/3/2024 సంవత్సరం అంటే ఈరోజు డేట్ ప్రకారం ఉండేటటువంటి రేట్లు ఇవి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 300 అడుగులకు పైన ఎన్ని ఫీట్లు అయితే వెళ్తే అన్ని ఫీట్లకు 5 రూపాయల చొప్పున పెంచుతారు. 300 అడుగుల తర్వాత నెక్స్ట్ 100 ఫీట్స్, 100 ఫీట్స్కి వచ్చేసి ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేస్తారు గైస్, 115 రూపాయలు. ఇది వచ్చేసి 11,500 రూపాయలు అవుతుంది. అదేవిధంగా వచ్చేసి థర్డ్ నెక్స్ట్ 65 ఫీట్లు పోయింది. అంటే టోటల్ నా బోర్ వచ్చేసి 465 ఫీట్లు. నెక్స్ట్ 65 ఫీట్లు పోయింది. ఈ 65 ఫీట్లకి 125 రూపాయలు వేశారు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ 120 వేయాలి, కానీ 125 వేశారు. ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ ఉంది, తోలడానికి అయ్యేది అని చెప్పి వాళ్ళు చెప్పడంతో 125 రూపాయలు వేశారు. ఇది 8,125 రూపాయలు అయింది ఫ్రెండ్స్. ఇది ఓకేనా. ఫోర్త్ వచ్చేసి పీవీసీ వేస్తారు. పీవీసీ అంటే మనం వేసుకుంటాం కదా, కేసింగ్ అంటారు దీన్ని. ఎన్ని అడుగుల వరకు మనకు మెత్తన నేల వస్తుందో అన్ని అడుగుల వరకు కూడా కేసింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఈ కేసింగ్ని పీవీసీ అంటారు. పీవీసీ వచ్చేసి నాకు 63 అడుగులు వేశారు ఫ్రెండ్స్. 63 అడుగులకు గాను పీవీసీ పైప్కి 450 రూపీస్ ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. దీనికి కానీ 28,350 రూపాయలు అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక గమనించాల్సిన విషయం ఏమిటంటే పీవీసీ పైపు అడుగుకు వచ్చేసి 450 రూపాయలు అయితే బోర్ బండి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా పీవీసీ పైప్ వచ్చేసి మనము షాప్లో కనుక పర్చేస్ చేసినట్లయితే 250 రూపీస్కే దొరుకుతుంది గైస్. ఇక్కడ మనము మనకు నచ్చినట్టుగా పీవీసీ పైప్ తీసుకుని వచ్చి మనం బోర్ వేయించుకుంటే ఇందులో మనకి 10% అంటే సగానికి సగం వచ్చేసి మనకైతే మిగులుతుంది అమౌంట్. ఇది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ వచ్చేసి యాక్చువల్గా 1,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా వాళ్ళ యొక్క సిబ్బందికి మీల్స్ అని చెప్పి దీనికి ఒక 1,500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. టోటల్ బిల్లు 83,975 రూపాయలు అయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎన్ని ఫీట్లు, 465 ఫీట్లకి ఇంత అమౌంట్ అయింది. 465 ఫీట్లకి అంటే డ్రిల్లింగ్కి మాత్రమే 50,000 రూపాయలు అయింది. ఖాళీ డ్రిల్లింగ్కి. కేసింగ్కి 28,350 అయింది. వాళ్ళ యొక్క ఛార్జెస్ 3,000. టోటల్ కలిపి 83,975 రూపాయలు అయితే అయింది గైస్. ఇది నా యొక్క బోర్కి అయినటువంటి ఖర్చు.